వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి వనపర్తి పేరును నిలబెట్టాలన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఉపాధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అక్బర్పేట్ భూంపల్లి మండల ఎంపీడీఓ సోమిరెడ్డి. వరంగల్ నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు కలకలం. లాయర్ మెడలో నుంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లిన దుండగులు. చిన్న మధ్య తరహా పత్రికలు మ్యాగజైన్స్ ఎడిటర్ల సంక్షేమం కోసం తమ యూనియన్ తల్లిలా అండగా ఉంటుందని TUWJ IJU రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ పేర్కొన్నారు. జిల్లా అక్రిడేషన్ కమిటీలకు చిన్న మధ్య తరహా పత్రికల నుంచి సభ్యులుగా నియమితులైన వారిని తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ అధ్యక్షుడు యూసఫ్ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విరాహత్ అలీ మాట్లాడుతూ చిన్న పత్రికల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. చిన్న మధ్య తరహా పత్రికల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ ముకుంద్ రెడ్డిలతో పాటు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిల దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు ఆయన వివరించారు. అవకాశం దక్కడం దృష్టిలో పెట్టుకొని వారిని అభినందించడం ఒక మంచి సాంప్రదాయంగా నేను భావిస్తున్నాను. అయితే ఇవాళ యూనియన్ మిమ్మల్ని ఎంత విశ్వసించింది, మీకోసం మిమ్మల్ని సభ్యులుగా అడుగుపెట్టే విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసింది అనే విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. డెఫినెట్గా మీ మీద ఏ నమ్మకం వాళ్ళు పెట్టిండ్రో మీరు మీ జిల్లాల్లో ఖచ్చితంగా ఏ చిన్న పత్రికకి, మధ్యతరగతి పత్రికకి, మ్యాగజైన్కి అన్యాయం జరగకుండా న్యాయంగా, ధర్మంగా కార్డులు వచ్చేలా కృషి చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది. నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. అట్లాగే సంఘానికి చెడ్డ పేరు కూడా తేయకూడదు. ఎవరో కార్డులు పెట్టుకొని మన మీద ఒత్తిడి చేస్తున్నారు, అడుగుతున్నారు అని చెప్పి వాళ్ళు అర్హత లేకుంటే ఖచ్చితంగా మనం వాళ్ళకి ప్రోత్సహించొద్దు, వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. సమావేశంలో గగ్గోలు పెట్టండి. మన యూనియన్ ఉంటుంది, మీకు మద్దతుగా మీ గొంతుకులకి మద్దతుగా మన యూనియన్ గొంతులు ఉంటాయి. ప్రతి జిల్లాలో నాకున్న సమాచారంలో మెజారిటీ జిల్లాల్లో దాదాపు 6 నుండి 8 మంది సభ్యులు మన యూనియన్ వాళ్ళు ఉన్నారు మెజారిటీ జిల్లాలో. కానీ మీకు మద్దతు ఉంటుంది పూర్తిగా. కనుక ఆ బాధ్యతల్ని మీరు సమర్థవంతంగా నిర్వర్తించాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఇవాళ చిన్న మధ్యతరగతి పత్రికలు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, వాళ్ళ పట్ల ఓ చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు అని ఆలోచిస్తే, పూర్తిగా వాళ్ళే చిన్న చూపు చూడట్లేదు, అంత మనం కరెక్ట్గా ఉన్నామనుకునే వీలు లేదు. కొన్ని శక్తులు, ఇంతకు మిత్రుడు రాజు చెప్పినట్టు, కొన్ని శక్తులు మన మీద ఒక మచ్చ తేవడానికి, ఒక మసిపోయడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆ ప్రయత్నాల్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనకు మొదటి నుండి యూసుఫ్ బాబు గారు కావచ్చు, మిత్రుడు మా అశోక్ కావచ్చు, యూనియన్ డాక్టర్గా, అంతకుముందు మా బాలకృష్ణ కావచ్చు, ఇంకా ఇక్కడ యూనియన్కి నాయకత్వం వహించిన వాళ్ళు 24 గంటలు మీకోసం పనిచేయడం అనేది చాలా మీకున్నటువంటి చాలా. మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో కాంగ్రెస్ శ్రేణుల ప్రెస్ మీట్. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు వ్యాఖ్యలు ఖండించిన నాయకులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం రైతులు ఇలా ఇబ్బందులు పడడానికి కారణంగా రైస్ మిల్లర్లే. గత ప్రభుత్వ హయాంలో మిల్లర్ల దోపిడీకి ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంతో పలు రైస్ మిల్లులు బ్లాక్ లిస్టులోకి వెళ్లి మిల్లింగ్ చేసే అవకాశం లేక ధాన్యం తరలింపులో ఇబ్బందులు ఏర్పడ్డాయి. కానీ మాజీ ఎమ్మెల్యేకు చేదోడు వాదోడుగా ఉంటూ ఏమీ లేని వారు ఈరోజు కోట్లకు పడిగెత్తారు. మా ఎమ్మెల్యే అవినీతి
అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నిందలు వేసిన ప్రతిపక్ష నాయకులు నిరూపించాలని, లేనిపోని ఆరోపణలు చూస్తూ ఊరుకోం, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షాహిద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లె నాగభూషణం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్, దొంతా నర్సయ్య మరియు కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మాజీ శాసనసభ్యుడు నడిపెల్లి దివాకర్రావు గారు స్థానిక ఐబీలో ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మరి గౌరవ ప్రేమసాగరరావు గారు మా శాసనసభ్యులు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మరి వారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు అని ఈ విధంగా మరి మేమంతా ఈరోజు వారిని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరు చేసిన ఘనకార్యం వల్లనే, మీ నిర్వాహకం వల్లనే ఈ నియోజకవర్గం ఈ స్థితిలో ఉంది. దానికి పూర్తి బాధ్యత మీదే కానీ ఇంకా ఎవరి కాదు అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఏదైతే చెప్తున్నారో కాంగ్రెస్ పార్టీలో నేను కూడా ఎమ్మెల్యేనని, మరి ఇదంతా చేసేది కాంగ్రెస్ పార్టీ అని మీకు ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే బెల్లంపల్లిని కట్టింది కూడా అప్పటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని మీరు ఒప్పుకున్నారు, సంతోషం. ఇంకోటి, గౌరవ ప్రేమసాగరరావు గారు ఈ రైతులను మోసం చేస్తున్నారని చెప్తున్నారు. ఈ మోసాన్ని చేసేది అనే ముందు మీరు ఒక్కసారి వెనుకకు ఆలోచించండి. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి రైస్ మిల్లర్లు ఎంత దోచుకొని మరి గుమాస్తాలుగా ఉన్న వాళ్ళు కోటీశ్వరులై ఎంతమంది మిల్లులు పెట్టి నడుపుతున్నారో మరి ఇక్కడ ప్రజానికానికి అందరికీ తెలుసు. దానికి పూర్తి బాధ్యత మీరు ఆ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు కాదా అని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క రైస్ మిల్లరు మరి రైతులను మోసం చేసి, రైతులను నటివేసి, వారి రక్తం దాగి కోట్లు సంపాదించారు. దాంతోపాటుగా ప్రభుత్వం కేజీబీవీలో సమ్మర్ క్యాంప్, 5 రకాల స్కిల్స్ పై ప్రత్యేక శిక్షణ, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే బోధన, 15 రోజుల శిక్షణలో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి వనపర్తి పేరును నిలబెట్టాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి, విద్యకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్. సమ్మర్ క్యాంప్ను కూల్ క్యాంపుగా వినియోగించుకోండి. కేజీబీవీ ప్రత్యేక అధికారిణి పద్మారెడ్డి, తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. సోమవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో 15 రోజుల సమ్మర్ క్యాంపును కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రత్యేక అధికారి పద్మారెడ్డి ఆధ్వర్యంలో ఎంఈఓ జయరాములు, మున్సిపల్ చైర్మన్ అక్క శ్రీనివాస్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యకు విద్యార్థుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగిందని వివరించారు. పెబ్బేరు కేజీబీవీలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్స్ ల్యాబ్, ఆటపాటలకు సంబంధించిన అన్ని రకాల గేమ్స్ కిట్స్, పౌష్టికాహారంతో పాటు శుద్ధ నీటి సౌకర్యం తదితరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు ఆటపాటలతో పాటు విద్యలో రాణించాలని, శక్తివంతమైన విద్యార్థులుగా ఉన్నత విద్యలను అభ్యసించి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని వనపర్తి జిల్లా పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు. కేజీబీవీ ప్రత్యేక అధికారిని పద్మారెడ్డి మాట్లాడుతూ పెబ్బేరు కస్తూర్బా గాంధీ పాఠశాలలో 15 రోజుల సమ్మర్ క్యాంప్లో వనపర్తి జిల్లాలోని 15 కేజీబీవీల నుండి 120 మంది విద్యార్థులతో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే విద్యార్థులకు మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పీడ్ మ్యాథ్స్, యోగా మరియు కరాటే వంటి స్కిల్స్ నేర్పించడం జరుగుతుందని, విద్యార్థులలో చక్కగా ఆసక్తితో నేర్చుకోవాలని, సమ్మర్ క్యాంప్ను కూల్ క్యాంపుగా వినియోగించుకోవాలని కోరారు. ఓకేనా? సో మనందరం టార్గెట్గా అంటే మన కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉండాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మన పోలీస్ స్పీడ్ ఎంతమ్మా పర్ అవర్ తెలుసా? చెప్పు పర్ అవర్ ఎన్ని కిలోమీటర్స్? 40 కిలోమీటర్స్.
60 kilometers. Jinka 80 kilometers. Very good. So Jinka 80 kilometers, Kuli 60 kilometers. Kuli weight ఆడుతుంటుంది జింక. అవునా? సో జింక దొరుకుతుంది పులి. లాజికల్ గా 80 kilometers 60 kilometers దొరకదు కదా. అవునా? ఎట్లా దొరుకుతుంది? భయపడేందుకు మనం చూస్తాం. చెప్పండి. భయపడేందుకు మనం చూస్తాం ఇంకా. నో. కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, భయపడుతూ అటు ఇటు చూసుకుంటూ నన్ను ఎక్కడ పట్టుకుంటుందో పులి అంటే ఎందుకంటే అన్నిటి చూసుకునే కాన్సన్ట్రేషన్ దాని మీద చేయక భయపడుతూ కన్ఫ్యూజ్ అయి దొరుకుతుంది. సో కాన్సన్ట్రేషన్ కరెక్ట్ ఉంటే దొరికే సమస్య లేదు. 20 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంది. అవునా? సో మనం పులిలాగా కాన్సన్ట్రేట్ చేయాలా, జింకలాగా కన్ఫ్యూజ్ కావాలి? సో చేస్తారా? ఓకేనా? మన కాన్సన్ట్రేషన్ అంతా అటే ఉండాలి. సో మన టీచర్లు చెప్పి తినాలి, అమ్మ నాయన చెప్పి తినాలి. సో మంచిగా చదువుకున్నాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు, టీచర్స్కు, కేజీబీవీకి, మిగతా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు, నాకు, మీకు అందరికీ టీచర్లకు మంచి పేరు తీసుకురావాలి. ఓకే? తీసుకొస్తారా? మొత్తం మన తెలంగాణ స్టేట్ ఎక్కడ వనపడతా అమ్మాయిలే ఉంటారని చెప్పారు. ఓకేనా? అంత మంచి ఉద్యోగాలు రావాలి, ఆరు బిజినెస్లు చేయాలి, ఏదైనా మనమే ఉండాలి. సరేనా? సో మీకు ఏమి ఇబ్బంది కాకుండా, ఎప్పుడు ఏమి ఇబ్బంది వచ్చినా వనపర్తి ఎమ్మెల్యేగా మీకు ఏమి ఇబ్బంది లేకుండా మీరు చేసే బాధ్యత నాది. మంచిగా చదువుకొని మన ఆర్గనైజేషన్ కేజీబీ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మీకు కావచ్చు, మీ కుటుంబ సభ్యులకు కావచ్చు, మీకు చదువు చెప్పిన టీచర్లకు కావచ్చు, అందరికి మంచి పేరు తెచ్చే బాధ్యత మీరు తీసుకున్నారు. ఓకే? ఓన్లీ కాన్సన్ట్రేషన్ అప్ టు ఉద్యోగమా, అప్ టు బిజినెస్, మీ టార్గెట్ మీకు గోల్ ఏది ఉంటుందో అక్కడి వరకు ఓన్లీ దాని మీదే ఉండాలి. మొబైల్ మీద ఉండకూడదు, వేరే ఫ్రెండ్స్తో వేస్ట్ తో చెప్పుకోకూడదు. అవునా? ఓన్లీ కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద ఉండాలి. దాంతో పాటు స్పోర్ట్స్ మీద కూడా ఉండాలి. మనం కాపాడుకున్నాలి. ఫిజికల్గా ఫిట్ ఉండాలంటే స్పోర్ట్స్ కూడా ఉండాలి. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయమని మీరందరూ అన్నం తినకుండా వెయిట్ చేసినందుకు సారీ చెప్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అక్బర్పేట్ భూంపల్లి మండల పరిధిలోని అల్మాస్పూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం పనుల్లో నిమగ్నమైన కూలీలకు సర్పంచ్ మీరాపురం పద్మా మల్లేశం ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఓఆర్ఎస్ మరియు మంచినీటి బాటిళ్లను పంపిణీ చేశారు. ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామంలోని రైతులకు సాగు పనుల కోసం వెళ్లే మార్గాలను సుగమం చేసే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం కింద చెరువు కుంటల పనులను చేపట్టడం జరుగుతుంది. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పనులకు వచ్చే కూలీలు వడదెబ్బకు గురి కాకుండా ఉండాలని మరియు వారి దాహర్తిని తీర్చాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు వార్డు మెంబర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది గురిమిండ్ల మహేష్, కూలీలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. తమ పట్ల చొరవ చూపి ఓఆర్ఎస్ ప్యాకెట్స్, మంచినీరు పంపిణీ చేసిన వార్డు మెంబర్లకు కూలీలు చిక్కుడు అంజయ్య తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. తనిఖీలో భాగంగా అల్మాస్పూర్ గ్రామాన్ని సందర్శించనున్నది. ఇక్కడ చెరువులో డీసిల్టింగ్ వర్క్ జరుగుతుంది. గ్రామస్తులందరూ ఈ యొక్క చెరువు మట్టిని రైతుల పొలాలకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇటు మట్టి, ఈ నల్ల మట్టి అనేది ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని అందరూ రైతులు విరివిగా ఉపయోగించుకొని కూలీల ద్వారా సేకరించిన మట్టిని ట్రాక్టర్ల ద్వారా మీ యొక్క వ్యవసాయ క్షేత్రాలకు తరలించుకుంటే లాభదాయకంగా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి గ్రామస్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన IFPS IDPS బోధనతో నాణ్యమైన విద్యా బోధన భవిష్యత్తుకు నాంది అనే కార్యక్రమంలో భాగంగా డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యార్థుల కోసం డిజిటల్ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో IFPS IDPS బోధనను ప్రవేశపెడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ స్వర్ణలత, లెక్చరర్ శ్యామ్ సుందర్, అరవింద్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రమోద్ కుమార్, కంప్యూటర్ అధ్యాపకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ మొత్తం సామాన్లు
సిఈసి, హెచ్ఈసి, ఎంఎల్టీ, సిఎస్, దయచేసి ఎంపీ. రాష్ట్ర ప్రభుత్వం నాగావళి నది జల కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద క్లాప్స్ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ శ్రీకాకుళం నగర ప్రజలు వాడుతున్న మురుగునీరు 11 ప్రాంతాల్లో నాగావళి నదిలో కలుస్తుందన్నారు. శుద్ధి చేయకుండా నదిలోకి నేరుగా మురుగునీరు వ్యర్థాలు విడిచిపెడుతుండటంతో నాగావళి నది కాలుష్యానికి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు మురికి నీటిని శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా సముద్రంలోకి పంపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు శ్రీకాకుళం నగరంలో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నాగావళి నది మురుగునీటి సమస్యను పరిష్కరించకపోతే ప్రజా సంఘాలను వామపక్షాలను కలుపుకొని దశల వారీగా పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. రామ్మోహన్ నాయుడు గారికి ఒక ప్రశ్న అడుగుతున్నారు. అయ్యా, మీరు ఎన్నికల ముందు భూగర్భ డ్రైనేజ్ తెస్తాము, మురికి నీరు శుద్ధి చేసి సముద్రాన్ని పంపిస్తాము, శ్రీకాకుళాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దామన్నారు. 3 సార్లు ఎంపీగా అయినారు, ఒకసారి కేంద్ర మంత్రిగా అయినారు. మీరు ఎందుకు నిధులు కేటాయించి ఈవేళ శుద్ధి చేయడం లేదో ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని అడుగుతున్నారు. మీరు మౌనం వీడి ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాదు, ఈరోజు ఈ నదిలో ప్రకృతి సిద్ధంగా బ్రహ్మాండమైన మంచి నీరు, ప్రజలకు ఆరోగ్యకరం అందించే నీరు వస్తుంది, నాగావళి నది నీరు. దీనికి 11 చోట్ల నుంచి శ్రీకాకుళం మురికంతా కూడా కలిసిపోయి హాస్పిటల్ వ్యర్థాలు, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ కలిసి కలగలిపి శ్రీకాకుళం జిల్లా నగరవాసులకు నీరిస్తే వీళ్ళంతా కూడా అనారోగ్యం పాలైపోయి ఇవాళ హాస్పిటల్లో జబ్బులు పాలైపోయి దీనికి ప్రభుత్వమే కారణము. ఇవి ప్రభుత్వ జబ్బులు, ఇవి ప్రభుత్వ రోగాలు. ఇవి అందుకోసమే ఈ ఎస్టీపీ ప్లాంట్ కట్టి సముద్రానికి ఎప్పుడు ఈ మురికి నీరు పంపిస్తారో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకి సమాధానం చెప్పాలా అని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఈ నాగావళి నది మురికి నీరుకి సంబంధించి పరిష్కారం అయ్యే వరకే దశల వారీ పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. రేపు 21వ తేదీన అన్ని వామపక్షాలు అదేవిధంగా ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ కార్యక్రమం చేపడతాం. ఆ తర్వాత దశల వారీ పోరాటాలను నిర్వహించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి జారీ చేస్తున్నాం. నాగావళి నదిలోకి దాదాపు 11 ప్రాంతాల నుంచి శ్రీకాకుళం నగర ప్రజలు వాడుకున్న మురుగునీరు, అదేవిధంగా వ్యర్థాలన్నీ కూడా ఈ నాగావళి నదిలో కలుపుతున్నారు. దీనివల్ల నాగావళి నది తీవ్రంగా కాలుష్యానికి గురవుతుంది. ఇప్పటికే ప్రజలకు మొన్న ఇటీవల జరిగిన డయేరియా వల్ల 2 చనిపోయారు. కేవలం 10 లక్షల రూపాయలు ఒక అతనికి నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకుంది ప్రభుత్వం. ఇప్పటికే ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో పడకేసింది. పేద ప్రజలకు వైద్యం అందడం లేదు. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. రాబోయే కాలంలో ఇటువంటి ప్రభుత్వం ఈ తాలూ విధానాలను కొనసాగిస్తే శ్రీకాకుళం నగర ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన, వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికే శ్రీకాకుళం పశువుల అక్రమ రవాణా, ఇసుక, వరిధాన్యం, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పోలీస్ శాఖ పటిష్ట నిఘా ఉంచిందని ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులతో 24 గంటలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి 65పై టేకుమట్ల వద్ద అంతర్జిల్లా చెక్ పోస్ట్ జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సందర్శించి వాహనాల తనిఖీలను పరిశీలించారు. చెక్ పోస్ట్ రికార్డులను పరిశీలించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి సూచించారు. తనిఖీల సమయంలో చెక్ పోస్ట్ సిబ్బంది స్వీయ రక్షణ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అక్రమ రవాణా నిర్మూలన లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాలలో అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని అన్నారు. రైతులు వ్యవసాయ అవసరాల నిమిత్తం సంతలో కొనుగోలు చేసిన పశువుల రవాణా చేస్తే సంత అధికారులు పశువుల వైద్యుల అనుమతి పత్రాలు వెంటనే తీసుకువెళ్లాలి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పటాన్చెరు డివిజన్లో శ్మశాన వాటికకు ప్రహరీ గోడ ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అలాగే ముత్తంగి డివిజన్లోని పలు కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థలు మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాంతంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న ముత్తంగి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో విలీనమైంది.
ప్రారంభమైందని దీనితో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ప్రారంభించిన పనులను త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉపేందర్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో భాగంగా కొత్తగా విలీనమైన గ్రామ పంచాయతీ ముత్తంగి వివిధ కాలనీలలో డ్రైనేజు, అలాగే సీసీ రోడ్లు కొరకాయలు కొట్టడం జరిగింది. స్థానిక నాయకులతో కలిసి, కాలనీ వాసులతో కలిసి, లైసెన్స్ అధికారులు, టీఆర్ అధికారులతో కలిసి కొరకాయలు కొట్టడం జరిగింది. అలాగే పటాన్చెరులో నాయి బ్రాహ్మణుల గ్రేవ్యార్డు, ముద్రాజు గ్రేవ్యార్డు, ఎస్సీ గ్రేవ్యార్డు మొత్తము ఒక 2.5 కోట్లతోటి ఈడ ముత్తంగిలో ఈ గ్రేవ్యార్డులన్నీ గిట 2 కోట్లతోటి మొత్తం 4.5 కోట్లతోటి ఈరోజు కంప్లీట్ గ్రేవ్యార్డులు చేయడం జరిగింది. ఈరోజు డ్రైన్లు, సీసీ రోడ్ల ముత్తంగిలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అతి తొందరలోనే కంప్లీట్ చేసి ఈ మధ్యన ఒక నెల రోజుల కింద తిరిగిన కాలనీలు ఉన్నాయి. ఇప్పుడు కాలనీలు వెలిసినప్పుడు వేసిన డ్రైన్లు, రోడ్లన్నీ గిట ఎప్పటికప్పుడు కాలనీవాసుల ద్వారా, స్థానిక నాయకుల ద్వారా ఇవన్నీ సేకరించి డ్రైనేజీలు మార్పుడు, రోడ్లు గిట వేయడం జరుగుతుంది. తప్పకుండా మౌలిక వసతులు, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఇవన్నీ గిట ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వరంగల్ నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. కాశీబుగ్గ సొసైటీ కాలనీలో ఇంటి ముందు కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న లాయర్ మెడలో నుంచి 2 తులాల బంగారు చైన్ను దుండగులు లాక్కెళ్లారు. స్నాచర్లను వెంబడించే క్రమంలో లాయర్ కింద పడి గాయాల పాలయ్యారు. 2 చోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడింది ఒకే ముఠా అని పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈవినింగ్ సాయంత్రం పూట బయట కూర్చున్నాను. బయట కూర్చొని సెల్ మాట్లాడుతూ ఉంటే ఆ క్రమంలో 8:50 వరకు 8:53 వరకు వాళ్ళు ముగ్గురు వచ్చినారు. ఇద్దరు బండి తీసుకొని వచ్చినారు. నేను కూర్చుని ఇటు మాట్లాడుతూ ఉంటే నా మెడల నుంచి చైన్ లాగి గుంజేసుకొని వెళ్ళి వాళ్ళు ఉరికి ఆ బండి ఎక్కి వెళ్ళిపోయినాను. ఆయన నేను క్యాచ్ చేద్దామనుకుంటే దొరకలేను. నేను తట్టుకొని కింద పడ్డాను. వెంటనే 100 డయల్ చేసినాను. 100 డయల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి మాట్లాడినారు. నా పిటిషన్ నేను అప్లికేషన్ ఇస్తే తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వికలాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే అందించే వికలాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడంతో పాటు 2 వికలాంగులు వివాహం చేసుకుంటే అందులో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ ఇంటి స్థలం ఇచ్చి ప్రభుత్వమే ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు తన మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ డిమాండ్ చేశారు. నేరేడుచర్ల మండలం అధ్యక్షులు షేక్ జానీ మియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట మాజీ జిల్లా అధ్యక్షులైనటువంటి కుర్ర గోపి యాదవ్ గారి వివాహ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఇద్దరిని కూడా ఆశీర్వదించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజానికి ఇస్తున్నటువంటి వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి ఏదైతే ₹1,00,000 ఉన్నదో దాన్ని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 10 లక్షలకు పెంచాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.
ఎందుకంటే ఒక పక్క వైకల్యంతో బతుకు దీవుడు అంటూ చాలని పింఛన్లతోని మేము దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నాం. మాకు రాష్ట్ర ప్రభుత్వం ఇలా వికలాంగుల ప్రోత్సాహ బహుమతిని 10 లక్షలకు పెంచడం ద్వారా మేము స్వయంగా మేమే ఉపాధి మార్గాలను ఏర్పాటు చేసుకొని జీవనోపాధి సాధించి మా జీవితాలు మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతిని 10 లక్షలు పెంచాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా వికలాంగులకు ఇస్తున్న హామీ మేరకు పింఛన్ను తక్షణమే 60 చేయాలి. ఆర్టీసీలో మరి అలా మహిళలకు ఇచ్చిన మాదిరిగానే ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా ఏళ్లు గడుస్తుంది అధికారంలోకి వచ్చి నేటి వరకు కూడా వికలాంగులకు ఉచిత ప్రయాణం ఇవ్వకుండా ఊసలు లెక్క పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ చూపి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆనాడు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా వైకల్యం సైతం కూడా లెక్క చేయకుండా పోరాటం చేసిన మా వికలాంగుల విద్యార్థులు ఉద్యోగాల భర్తీ ఎప్పుడు తగ్గింది, మా వికలాంగులకు ఎప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి మరి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వెంటనే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి. చేగుంట మండలంలోని కర్నంపల్లి గ్రామంలో ఉన్న ఐకేపీ ధాన్య కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరాం రెడ్డి, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యురాలు భవానీరెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరకు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సమస్యలపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు అండగా నిలవాల్సిందే తప్ప రైతులను రాజకీయాల కోసం ఉపయోగించుకోకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ గాంధారి నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య యాదవ్, చేగుంట సర్పంచ్ స్రవంతి సతీష్, సాయి కుమార్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ పరమేష్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, దౌలతాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పడాల రాములు, మండల ప్రధాన కార్యదర్శి జనగామ మల్లారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, గ్రామ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఆఫీసర్లు కూడా ఈ ధాన్యము కొనుగోలు సెంటర్లు ఇంకా మా అంటే 15 రోజులు 20 రోజులు ఉంటాయి. ఆఫీసర్లందరూ కూడా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా సెంటర్లలో రైతులకి భరోసా ఇచ్చేటట్టు వాళ్ళు ఎంబడి ఉండాలి, వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి, ఇవి ఇక్కడి నుంచి తరలించేటట్టు చూడాలి. ఒకవేళ వాళ్ళకి కాకపోతే సమస్య కలెక్టర్తో చెప్పాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ధాన్యము కొనుగోలు కానీ, మొక్కజొన్నలు కానీ, ఇతర ఆహార పంటలు కానీ కొనే విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారనే విషయం తనకు తెలుసుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లందరితో కూడా టెలికాన్ఫరెన్స్తో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతులకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ అందరి ముందు చెప్తున్నాం, కమిషన్ తరఫున, మా ప్రభుత్వం తరఫున రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టడానికి లేదు. మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ రైతుల దగ్గర కొనాలి. అందుకే రైతులంతా తమ పంటను తీసుకొచ్చి ఆయా సెంటర్లలో దించుతారు. ఒక రైతు ఈ సెంటర్కి వచ్చిన తర్వాత ఎక్కువ ఒక 4-5 రోజుల కంటే ఎక్కువ ఉండకుండా రైతులతో మాట్లాడి 10 మంది రైతులతో ఆఫీసర్లు మాట్లాడాలి. తరుగు విషయంలో వాళ్లకు ఒప్పించుకొని క్వింటాలకు కిలోనా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి వనపర్తి పేరు నిలబెట్టాలన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఉపాధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అక్బర్పేట్ భూంపల్లి మండల ఎంపీడీఓ సోమిరెడ్డి. వరంగల్ నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు కలకలం. లాయర్ మెడలో నుంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లిన దుండగులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.